ఓం నమ శివాయ. కార్తీక పురాణం 27వ అధ్యాయం ప్రారంభం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు దుర్వాసుడు అంబరీషుణ్ణి శరణు వేడినటువంటి సన్నివేశాన్ని గురించి తెలియజేశాడు. శ్రీ మహావిష్ణువు అన్నాడు దుర్వాసునితో, దుర్వాసా, నేను నీ శాపాన్ని వరంగా స్వీకరిస్తాను. నీవు శపించినటువంటి ఆ 10 అవతారాల్ని, దశావతారాల్ని నేను ఎత్తుతాను. ఎందుకంటే మీ బ్రాహ్మణుల మాట వృధా కాకూడదు కదా! మీ బ్రాహ్మణులు పరువుగా ఉండాలి కదా! దానికోసం తప్పకుండా నేను ఈ దశావతారాలను ధరిస్తానయ్యా. కానీ నిన్ను రక్షించేది మాత్రం, ఈ సుదర్శన చక్రం బారి నుండి నిన్ను రక్షించేది మాత్రం అంబరీషుడే. వెళ్ళి అంబరీషుణ్ణి శరణు వేడు అని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ప్రాణభయంతో దుర్వాసుడు అంబరీష మహారాజు దగ్గరికి పరుగు తీశాడు. ఎప్పుడైతే అంబరీషుని దగ్గరికి దుర్వాసుడు పరుగు తీశాడో, ఆ పరుగు తీస్తూ ఉంటే సుదర్శన చక్రం కూడా ఆ దుర్వాసుని వెంట పరుగు తీస్తోంది. నేరుగా అంబరీష మహారాజు దగ్గరికెళ్ళాడు దుర్వాసుడు. అంబరీషుడు చూశాడు. కోటి సూర్య కాంతితో ఉన్నటువంటి దుర్వాస మహర్షిని చూశాడు. వెనక వస్తున్నటువంటి ఆ సుదర్శన చక్రాన్ని కూడా చూశాడు. వెంటనే ఆ సుదర్శన చక్రముతో అంబరీషుడు ఇలా అంటూ ఉన్నాడు, ఓ సుదర్శన చక్రమా, ఆగుము. ఈ దూర్వాసుడు శిక్షకు తగినటువంటి వాడేమీ కాదు. ఈ ఇతను చేసినటువంటి ఆ తప్పులను మన్నించు. ఇతను శిక్షకు తగినటువంటి వాడు కాదు అని చెప్పి అంబరీషుడు అనగానే దూర్వాసుడు అంబరీషుణ్ణి ఒక్కమారు కౌగిలించుకున్నాడు. ఇతన్ని క్షమించి విడిచిపెట్టుము అని చెప్పి సుదర్శన చక్రానికి దుర్వాసునికి మధ్యలో అడ్డుగా అంబరీషుడు నిలబడ్డాడు. అలా నిలబడి ఆ సుదర్శన చక్రానికి జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు. ఎటువంటి జ్ఞానబోధ చేశాడు అనేటటువంటి విశేషాలని మనం 28వ అధ్యాయములో తెలుసుకుందాం. ఇటువంటి ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.